జూనియర్ ఎన్టీఆర్ పర్యటనలో భాగంగా మూడో రోజు శ్రీకాకుళం జిల్లాలోని చిలకలపాలెంలో జరుగుతున్న రోడ్ షోలో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరు చెబితే చాలు ఆంధ్ర రాష్ట్రం సైతం వణికిపోతుంది. అలా ఆనందంతో కథవు తొక్కుతుంది ఆంధ్ర రాష్ట్రం. మీరందరూ గమనించారో లేదో, ఆంధ్ర రాష్ట్రం మ్యాప్లో చూస్తే నందమూరి తారక రామారావు గారు అలా ఉంటుంది చెయ్యి. బహుశా దేవుడు ముందే రాశాడేమో ఆంధ్ర రాష్ట్రం ఇలా ఉండాలి, అన్న చెయ్యి కూడా ఇలాగే ఉండాలి అని. మరి ఆ రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని పిలుపునిస్తే తెలుగు వాడి పుట్టిన ప్రతి ఒక్కడు కుల మత వర్ణ విభేదాలు లేకుండా ఆ మహానుభావుడితో చెయ్యి కలిపి ముందుకు సాగాయి, కథం తొక్కాయి. ముఖ్యంగా అందరికంటే మహిళామ తల్లులు ఆ మహానుభావుడికి వీర తిలకం తెచ్చి మంగళ హారతులు పెట్టాయి. అందుకే బహుశా అన్నగారికి మహిళామ తల్లులంటే అంత అభిమానం, అంత ఆప్యాయత. అందుకేనేమో కాబోలు మహిళామ తల్లుల కోసం ఎంతో చేశాడైనా. మగవాడితో పాటు ఆస్తిలో సమాన హక్కులు కల్పించారు మహిళామ తల్లులకు. తెలుగుదేశం పార్టీ ఏ పథకానికి నాంది పలికినా, ఏ పథకానికి శ్రీకారం చుట్టినా, అది ఇళ్ల స్థలాలే అవ్వచ్చు, బంగారు భూములే అవ్వచ్చు, పింఛన్లు ఇవ్వడమే అవ్వచ్చు, ఆడవాళ్ల చేతికి ఇవ్వమని చెప్పి ఆయన సలహా ఇస్తుండేవారు. ఎప్పుడు ఆడవారి చేతికే వెళ్ళాలి. ఇల్లు చూసిన తర్వాత ఇల్లాలని చూడమంటారు. బహుశా అందుకేనేమో మన తెలుగింటి ఆడపడుచులు ఇల్లును బాగా చూసుకుంటారు, మొగుడిని సన్మార్గంలో పెడతారు, భర్తని సన్మార్గంలో పెడతారు, పిల్లలని రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతారు. అందుకే తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు మహిళామ తల్లులకి ప్రాముఖ్యతను ఇస్తూనే వచ్చింది. ఈరోజు చాలా మంది సామాజిక న్యాయం గురించి కొంతమంది ప్రగల్భాలు పడుతున్నారు. సామాజిక న్యాయం చేస్తాము అని. మీరనే సామాజిక న్యాయం ఏమిటో నేను చెప్తాను. అసలు సామాజిక న్యాయం ఏమిటి? పేద పడుగు బలహీన మైనారిటీ వర్గానికి చెందిన సామాన్యులని నాయకుల్ని చేసింది తెలుగుదేశం. అది సామాజిక న్యాయం కాదా? ఎంతకాలం పేదవాడు గంజినీళ్లు తాగి బతుకుతాడు, సంపూర్ణ భోజనం చేయాలని 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని అమలు పరిచింది తెలుగుదేశం. మరి అది సామాజిక న్యాయం కాదా? పేదవాడు ఒంటి నిండా గుడ్డలు కట్టుకోవాలని సబ్సిడీ ధరకే జనతా వస్త్రాల్ని అందించింది తెలుగుదేశం. మరి అది సామాజిక న్యాయం కాదా? అంతవరకు ఎందుకండి? ఇదిగో ఇక్కడ ఉన్నారు శ్రీ ఎర్రన్నాయుడు గారు. వెనకబడిన తరగతికి చెందిన ఎర్రన్నాయుడు గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్ట్రీలో పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. ఈ అవకాశం ఆయనకి కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇది సామాజిక న్యాయం కాదా? మరి మన జిల్లాకి చెందిన ఆడపడుచు ప్రతిభాభారతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే అత్యున్నత చట్టసభ అయినటువంటి శాసనసభకి ఆవిడ స్పీకర్ గా బాధ్యతలు వహించారు. మరి ఇది సామాజిక న్యాయం కాదా? మరి అలాగే వెనకబడిన తొక్కబడ్డ కులానికి చెందిన వర్గానికి చెందిన కీర్తిశేషులు శ్రీ జిఎంసి బాలయోగి గారు భారతదేశంలోనే అత్యున్నతమైన చట్టసభకు స్పీకర్ గా పనిచేశారు. మరి అది సామాజిక న్యాయం కాదా? వీరనే సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చేసేసింది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే సామాజిక న్యాయం చేయడానికి, సామాన్యుడి కోసం పుట్టింది ఆ పార్టీ. ప్రజలారా, తెలుగుదేశం పార్టీ ఎన్నో పథకాలను అమలు చేసింది. ఆ పథకాలను జయప్రదంగా సామాన్యుడికి అందుబాటులో, సామాన్యుడికి లబ్ధి చేకూర్చేలా తెలుగుదేశం పార్టీ ఎన్నో పథకాలకి నాంది పలికింది. మరి అలాగే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో పథకాలను పెడుతుంది. మరి ఈ 2 ప్రభుత్వాలకి తేడా ఏమిటి? రైతుల కోసం రైతు బజార్లు మనం పెడితే మందు బజార్లు వీళ్లు తెరుస్తున్నారు. మీరు అని మనమంటే బీరు బారు అని వీళ్ళంటున్నారు. మరి అలాగే జై జన్మభూమి అని మనం అంటే ఉన్న భూమిని దోచుకో అని వీళ్ళంటున్నారు.
ఉన్న భూమినే కాదు సోదరులారా, భూగర్భాన్ని కూడా దోచేసుకుంటున్నారు వీళ్ళు. చివరికి దోచుకుని రేపు పొద్దున మనకి రాష్ట్రం కూడా మిగలదు. ఇది అతిశయోక్తి కాదు. మన రాష్ట్రం ఏదంటే ఈ రాష్ట్రాన్ని ఎవరికో తాకట్టు పెట్టేసి ఉంటారు కూడా. జాగ్రత్త వహించాలి మనం అందరం. ఈరోజు